విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కిరణ్ మయి విజయవాడ నోవాటెల్ హోటల్ వద్ద ఎన్నికల కమిషన్ సంబంధించి కలిసి వచ్చిన తర్వాత వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్ లో ఉన్నది, టీడీపీలో అలయన్స్ లేకుండా ఎలా వచ్చింది అనే విషయాలపైన కూడా స్పష్టత ఇవ్వాలంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ కు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ కి చేసేటువంటి వినతులలో తెలుగుదేశం పార్టీ అలయన్స్ తో అంటూ కూడా ఇరువురు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి లోపలికెళ్లి తమ వినతిని ఇవ్వటమే కాకుండా మీడియా ముందు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. కానీ ముఖ్యంగా చూస్తే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చాలా క్లియర్ గా కూడా ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ఎన్నికల కమిషన్ ని కలవటాన్ని తప్పుబట్టారు. ఎక్కడైనా బీజేపీ అలయన్స్ తో ఉండి తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అధికారికంగా ఇది కాకుండా దానికి సంబంధించి బీజేపీలో ఉంటూనే తెలుగుదేశం పార్టీతో కలిసి రావటాన్ని కూడా ఆయన తప్పుబడుతూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఈ రోజు గుర్తింపు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి మాత్రమే కేవలం పరిగణలోకి తీసుకొని పిలవడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు రాకపోయినా తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అలయన్స్ లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పొత్తులో భాగంగా ఇరువురు కలిసి వచ్చి ఎన్నికల కమిషన్ కి ఇలా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. కానీ దాన్నే ఫైండ్ అవుట్ చేస్తూ కూడా విజయసాయిరెడ్డి ఈ రోజు మాట్లాడటం జరిగింది. అలానే చూసుకుంటే ఎన్ఆర్ఐ ఓట్లకు సంబంధించి ఎన్ఆర్ఐ ఓటర్లు విదేశాల్లో ఉన్నా కానీ ఇక్కడ వేరే వాళ్ళతోటి ఓట్లు వేస్తున్నారు, వీటిపై కూడా దృష్టి పెట్టాలి అనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఎన్నికల కమిషన్ కి అన్ని రాజకీయ పార్టీలు తమ వినతులను ఇవ్వడం జరిగింది. ఆ వినతుల్లో ఇచ్చిన వాటిల్లో వైసీపీ పార్టీ కూడా డబుల్ ఎంట్రీ ఓటర్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఎన్ఆర్ఐ ఓటర్లు వారితో పాటు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు మరలా ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉండటానికి ఏదైతే ఉందో వానిపై క్లియర్ గా ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించాలంటూ కూడా వినతి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ శ్రీనివాస్.